నమస్తే. సామాన్యుడి జీవితంలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఫింగర్కి రింగ్ కలిసి వస్తుందంటారా? ఇప్పుడు ఇదే టాపిక్ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా చర్చ జరుగుతుంది. 2019 నుంచి 2024 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు తాజాగా ఆయన ఫింగర్కి ఒక రింగ్ పెట్టుకున్నారు. ఆయన ఎప్పుడు కూడా అంత ఆర్భాటంగా ఉండరు. మెల్ల ఒక చైన్ అయితే ఉంటుంది. కానీ ఇప్పుడు తాజాగా ఆయన పెట్టుకున్నటువంటి ఉంగరం ఏదైతే ఉందో దానిపై రాజకీయ వర్గాల్లోనే కాదు ఆ పార్టీలోనే భిన్నమైనటువంటి చర్చ జరుగుతుంది. అంటే ఇదేంటి, ఏమైనా స్పెషాలిటీయా? ఆ మధ్య నారా చంద్రబాబు నాయుడు ఆయన పెట్టుకున్నటువంటి రింగుకు అతి సమీపంగా దగ్గరగా ఉన్నటువంటి ఇది అంటే హెల్త్ పరంగా పెట్టుకున్నారా, లేదా ఏమైనా కారణం ఉందా, దానికి ఏమైనా ప్రత్యేక పూజలు చేయించారా? ఎందుకంటే రకరకాల చర్చలు జరుగుతున్నటువంటి తరుణంలో నమ్మాలి. ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే ఇప్పుడు తాజాగా ఫ్యాన్ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితి మనకు తెలుసు. ఏ సమయాన్న ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఆయన చుట్టూ ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు ఏదైతే ఉందో కోటరీ వారందరూ అరెస్ట్ అవుతున్నారు ఆయా కేసుల్లో. తాజాగా చివరెడ్డి భాస్కర్ రెడ్డి లిక్కర్ కేసుకు సంబంధించి. ఇటువంటి తరుణంలో ఆయన తాజాగా పెట్టుకున్నటువంటి రింగ్ ఉంది. ఆ రింగ్కి సంబంధించి డిఫరెంట్ డిస్కషన్ నడుస్తుంది పొలిటికల్ సర్కిల్లో. ఏంటి, ఎందుకు, ఇలా రకరకాల కారణాలు. ఎందుకంటే సాధారణంగా ఏదన్నా ఎవరైనా సెలబ్రిటీ ఒక డిఫరెంట్ ఐటమ్ కానీ లేదంటే వారి వస్త్రధారణలో మార్పు వచ్చినా ఏదొచ్చినా సరే ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది. అలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ధరించినటువంటి ఆ రింగ్కి సంబంధించి కూడా ఆసక్తికరమైనటువంటి చర్చ. ఇప్పటికే పార్టీలో పరిస్థితి అయోమయం, గందరగోళం. ఎవరు ఎప్పుడు పార్టీలో ఉంటారో, ఎప్పుడు పార్టీ మారుతారో తెలియదు, ఎవరెప్పుడు జైలుకి వెళ్తారో, ఎవరెప్పుడు అనే పరిస్థితులు ఉంది. ఇటువంటి క్రమంలో ఉన్నటువంటి నాయకులను ప్రొటెక్ట్ చేసుకోవాలి. అలాగే రానున్న కాలంలో పార్టీని ఒక గాడిలో నిలబెట్టి దాన్ని ఒక క్యాడర్ని బలోపేతం చేయాలి. కానీ ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఎక్కడా కూడా కనిపించట్లా. ఎందుకంటే అందరూ దాదాపుగా సైలెంట్ అయిపోయారు. ఎవరు బయటకు వచ్చి ఒక అంబటి రాంబాబు, రోజా లాంటి నాయకులు తప్ప ఎవరు మాట్లాడట్లా. వల్లభనేని వంశీ అరెస్టు, అలాగే ఇప్పుడు చెవిరెడ్డి, ఇంకా కొంతమంది తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ పరారులు ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఎవరైతే ముఖ్యమైనటువంటి నాయకులు పార్టీని అంటిపెట్టుకున్నటువంటి వారు కూడా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. బాలినేని శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు. మరి ఇటువంటి క్రమంలో ఈ రకమైనటువంటి పరిస్థితుల్ని మనం అధిగమించాలి, అంటే ఓవర్కమ్ చేయాలి. ఎలా? దానికి ఎంత మ్యాప్ వేసినా, ఏ రకమైనటువంటి పరిస్థితులు తీసుకొచ్చినా మరి ఆగుతుందా? ఉన్నటువంటి కేసులు కానీ, ఆరోపణలు కానీ, విమర్శలు కానీ, గత 5 ఏళ్ల పాటు చేసినటువంటి పరిపాలనలో వస్తున్నటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించి ఆరోపణలు, విమర్శలు. 3200 దాదాపు కోట్ల రూపాయలు అక్రమాలు జరిగాయని లిక్కర్ సంబంధించి సిట్ అధికారులు ధృవీకరించారు. దానికి సంబంధించి విచారణ జరుగుతున్నటువంటి తరుణంలో ఈ యొక్క రింగ్ ధరించడంపై ఆసక్తికరమైనటువంటి చర్చ. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక సుస్థిరమైనటువంటి స్థానంలో మేమున్నాం అనుకున్నటువంటి తరుణంలో ఎన్నికల్లో ఘోర పరాజయం, కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడం, అలాగే సొంత చెల్లి రకరకాలుగా మాట్లాడటం. ఇప్పుడు తాజాగా మరొకటి, తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి మా అన్నయ్య నా ఫోన్ కూడా ట్యాప్ చేయించాడు వాళ్ళతో కొమ్మక్కై అని షర్మిల బహిరంగంగా ఆరోపణలు గుప్పిస్తుంది. ఇటువంటి తరుణంలో ఈ యొక్క రింగ్కి ప్రాధాన్యత సంతరించుకుంది. అది చాలా కాస్ట్లీతో కూడుకున్నటువంటి రింగ్ అది. అలాగే దానికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి మరీ ధరించారు అనేది కూడా వినిపిస్తుంది హెల్త్ పరంగా అయినప్పటికీ. ఎందుకంటే రానున్న రోజుల్లో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు, అవసరమైతే జగన్మోహన్ రెడ్డి కూడా జైలుకి వెళ్లే పరిస్థితి రాబోతుంది అనేది పొలిటికల్ సర్కిల్లో బాగా జరుగుతుంది చర్చ. నేను కావాలని ఆయన్ని ఉద్దేశపూర్వకంగా మాట్లాడటం కాదు. ఏదైతే బయట చర్చ జరుగుతుందో రాజకీయ వర్గాల్లో కానీ ఆ సొంత పార్టీలో జరుగుతున్నటువంటి చర్చనే మేము మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. సో ఇటువంటి క్రమంలో ఆయన పెట్టుకున్నటువంటి రింగ్ ఆసక్తికరంగా మారింది. దీనిపై ఒక చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాలు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఇప్పుడు మూలిగే నక్కపై తాటికాయ పడినట్లుంది. ఏ సమయానికి ఏం జరుగుతుంది, ఏంటి అనే దాని మీద రకరకాల అభిప్రాయం. ఉన్నటువంటి వారు పార్టీలో ఉండాలా, బయటికి వెళ్ళాలా, ఆల్టర్నేటివ్ చూసుకోవాలా? ఎందుకంటే పార్టీ నాయకులపై నమోదవుతున్నటువంటి కేసులు కానీ, జరుగుతున్నటువంటి అరెస్టులు కానీ దీనికి ముఖ్యమైనటువంటి కారణం. సో మరి ఇలాంటి సందర్భంలో
ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది కీలకంగా మారుతున్నటువంటి వేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన ఇప్పుడు కొద్దిగా ఆయన పర్యటనలు కానీ ఆయన మాట్లాడే విధానం కానీ కొద్దిగా స్పీడప్ అయింది రింగ్ పెట్టుకున్న తర్వాత. మరి కలిసి వచ్చిందో ఏంటో తెలియదు, కానీ దానికి సంబంధించి రానున్న కాలంలో ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనే దాని మీద కూడా విస్తృత స్థాయిలో ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. ఈ టాపిక్ పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు, సలహాలు, సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.